హలో హాయ్ గాయ్స్, ఈరోజు మీకు చూపించబోతున్న కాయలు ఏంటివంటే ఇవి ఉసిరికాయలండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ ఉసిరికాయలని మనం ఏం చేయాలంటే మార్నింగ్ పరిగడుపున దీన్ని కట్ చేసి దాన్ని జ్యూస్ చేసేసి వడబోసి అది మార్నింగ్ పరిగడుపున తాగేసేయాలండి. మన ఒంటికి చాలా మంచిది. జ్వరాలు, ఎటువంటి జ్వరాలు ఉన్నా సరే జ్వరాలు తగ్గిపోతుంది. మనము మలబద్ధకం అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. కడుపు సాఫ్ అయిపోతుంది, క్లీన్ అయిపోతుందండి. ఇక దీంతో చాలా ఇంకా మంచి ఇంకా ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో మనము ఇవి తాగినట్టయితే మనకు ఒక నెల రోజులు తాగినట్టయితే కంటిన్యూగా మనకు దీని రిజల్ట్ ఏందో మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అయితే ఈ ఉసిరికాయలు చిన్న ఉసిరికాయలు ఉంటాయి, పెద్ద ఉసిరికాయలు ఉంటాయి. ఇవి మనం ఎలా కట్ చేసుకోవాలంటే వీటిని ఇలా కట్ చేసుకోవాలి. చిన్నగా మనం చాకుతోని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మార్నింగ్ మిక్సీలో వేసేసి మనం మిక్స్ పట్టినట్టయితే మొత్తం వాటర్ వేసి మిక్స్ పట్టేసి మనం వడబోసేసుకొని మార్నింగ్ తాగేసేయచ్చు. చాలా బాగుంటుందండి, చాలా మంచిది. గ్యాస్ ట్రబుల్, అల్సర్ ప్రాబ్లంకి ఇది చాలా మంచిగా ఆయుర్వేదం అని చెప్పుకోవచ్చు. దీన్ని మనం చాలామంది వాడతారు. ఇది మీరు కూడా వాడుకోండి, చాలా బాగుంటుంది. చిన్న ఉసిరికాయలు అంటేమో మామూలుగా ఉప్పు పెట్టేసుకొని తింటారు. అది స్కూళ్ళ దగ్గర అమ్ముతారు కదా, మనం చిన్న ఉన్నప్పుడు స్కూల్ దగ్గర మనం కొనుక్కొచ్చుకొని తింటుంటాం ఉప్పు పెట్టుకొని. అవి చిన్న ఉసిరికాయలు అండి. ఇవి పెద్ద ఉసిరికాయలు. పెద్ద ఉసిరికాయలు అంటే మనం దీంతో మనం తొక్కు కూడా పెట్టుకోవచ్చు. ఉసిరికాయ తొక్కు పెట్టుకుంటాం కదా, అది ఉసిరికాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు. మనకు ఉసిరికాయలు ఇలా ఉంటాయండి, చూసుకోవచ్చు మీరు. ఇలా ఉంటాయి. చెట్టుకు గుత్తులుగా అయితే కాయలు చాలా బాగుంటుంది. దీన్ని మనము జ్యూస్ మిక్స్లో వేసేసి జ్యూస్ చేసేసినాక మీకు జ్యూస్ ఎలా ఉంటుందో దాన్ని మీకు చూపిస్తాను. ఓకే అండి, ఓకే. జ్యూస్ చేసిన తర్వాత చూపిస్తాను.